ఎవర్రా వీరంతా అనే లాజిక్లో చూసుకుంటే ఫస్ట్ వీ కాల్ స్టూడెంట్ ట్రైబ్ యాజ్ కాలేజ్ ఆఫ్ కాలేజెస్. వీళ్ళు మా దగ్గర ఒక 60 మంది ఎంప్లాయీస్ లాగా ఉన్నా కానీ మిగతా వాళ్ళు స్టూడెంట్ ఇంటర్న్స్. నువ్వు ఒక ఎడిటర్వి అని చెప్తే ఏ వీడియోలు ఎడిట్ చేసినావు అని చూపించాలి. నువ్వు కోడర్వి అంటే ఏ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేసినావు అని చూపించాలి. సో ఒక డిజైనర్ అంటే నువ్వు చేసిన డిజైన్ లేవి అని. లైఫ్లో ఈరోజు కావాల్సింది ప్రూఫ్ ఆఫ్ వర్క్. సో నేను బిలీవ్ చేసేది ఏంటి అంటే కాలేజీలు డిగ్రీ ఇస్తాయి, స్టూడెంట్ ట్రైబ్ ఒక ప్రూఫ్ ఆఫ్ వర్క్ ఇస్తుంది ఒక స్టూడెంట్కి. మీరు వస్తున్న బ్యాక్గ్రౌండ్ వల్లనో, మీరు చదువుతున్న కాలేజ్ వల్లనో, నీ డిగ్రీలో ఉన్న పర్సంటేజ్ వల్లనో ఒక ఆపర్చునిటీ నీకు డిసైడ్ కావాలి. నీలో ఉన్న స్కిల్ వల్ల డిసైడ్ కావాలా, అలాంటి ప్లాట్ఫామ్ స్టూడెంట్ ట్రైబ్. హలో వ్యూవర్స్, మీ కన్వీనియన్స్ కోసం వీ స్టార్టెడ్ ఏ న్యూ ఛానల్ RWV క్లిప్స్, రివైండ్ విత్ విశ్వ క్లిప్స్. మెయిన్ పాడ్కాస్ట్లోంచి చిన్న చిన్న క్లిప్స్ని ఈ ఛానల్లో ప్రజెంట్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు RWV క్లిప్స్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఎవర్రా వీరంతా అనే లాజిక్లో చూసుకుంటే ఫస్ట్ వీ కాల్ స్టూడెంట్ ట్రైబ్ యాజ్ కాలేజ్ ఆఫ్ కాలేజెస్. అంటే వీళ్ళు మా దగ్గర ఒక 60 మంది ఎంప్లాయీస్ లాగా ఉన్నా కానీ మిగతా వాళ్ళు స్టూడెంట్ ఇంటర్న్స్. సో ఈరోజు మనం ఏం చేస్తున్నాము అంటే ఒక అమెరికాకి వెళ్ళి ఒక ఆర్ట్ జాబ్ చేసి ఒక MS చేస్తున్న వాళ్ళు అసలు లైఫ్లో ఈరోజు ప్రూఫ్ ఆఫ్ వర్క్ అంటాం. అంటే ఈ రోజుల్లో డిగ్రీ కన్నా ఎక్కువ నువ్వు ఒక ఎడిటర్వి అని చెప్తే ఏ వీడియోలు ఎడిట్ చేసినావు అని చూపించాలి. అవును. నువ్వు కోడర్వి అంటే ఏ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేసినావు అని చూపించాలి. అవును. సో ఒక డిజైనర్ అంటే నువ్వు చేసిన డిజైన్ లేవి అని. సో లైఫ్లో ఈరోజు కావాల్సింది ప్రూఫ్ ఆఫ్ వర్క్. సో నేను బిలీవ్ చేసేది ఏంటి అంటే స్టూడెంట్ ట్రైబ్ కాలేజీలు డిగ్రీ ఇస్తాయి, స్టూడెంట్ ట్రైబ్ ఒక ప్రూఫ్ ఆఫ్ వర్క్ ఇస్తుంది ఒక స్టూడెంట్కి. సో వీఆర్ ఎక్స్పోజింగ్ దెమ్ డిఫరెంట్ టాస్క్ల దగ్గర నుంచి, డిఫరెంట్ చిన్న చిన్న ప్రాజెక్టుల దగ్గర నుంచి ఒక స్టూడెంట్ కమ్యూనిటీని ఎలా బిజీగా ఉంచాలా, ఆ బిజీగా ఉంచి వీ కెన్ జనరేట్ ఇన్కమ్ ఆర్ రెవెన్యూ ఫర్ దెమ్ అండ్ ఫర్ ద లార్జర్ సొసైటీ అండ్ రైట్ స్కిల్డ్ పీపుల్. అంటే స్టూడెంట్స్ దగ్గర ఉన్న ఎనర్జీ ప్రపంచంలో ఇంకెక్కడ ఉండదు. మొన్న ఎవరో అన్నారు మీరు అందరికి ఎందుకు చేయట్లేదంటే, కాదండి మేము ఒక 50% యూత్ పాపులేషన్కి చేద్దాం అనుకుంటున్నాము. పాపులేషన్లో 50% యూతే ఉందిగా, వాళ్ళని సరిగా చేసుకుంటే రేపటి కోసం అంటాం కదా, రేపటి కోసం అనే టైప్లో వీఆర్ ట్రయింగ్ టు డూ సంథింగ్ విచ్ ఇస్ ఆన్ దోస్ లైన్స్. సో ఎవ్రీథింగ్. సో అలా మేము స్టూడెంట్స్కి వీ స్టార్టెడ్ క్రియేటింగ్ ఒక ఈక్వల్ ఆపర్చునిటీస్. అందుకే మేము ఎప్పుడు రాస్తుంటాం డెమోక్రటైజింగ్ ఆపర్చునిటీస్. డెమోక్రటైజింగ్ ఆపర్చునిటీస్ అంటే మీరు వస్తున్న బ్యాక్గ్రౌండ్ వల్లనో, మీరు చదువుతున్న కాలేజ్ వల్లనో, నీ డిగ్రీలో ఉన్న పర్సంటేజ్ వల్లనో ఒక ఆపర్చునిటీ నీకు డిసైడ్ కావద్దు. నీలో ఉన్న స్కిల్ వల్ల డిసైడ్ కావాలా, అలాంటి ప్లాట్ఫామ్ స్టూడెంట్ ట్రైబ్. వెరీ ట్రూ. యా.